హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్ చెల్సీ యమ్మీ బ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే, ఈరోజు మా అక్క మా కోసం మేము వచ్చినందుకు చేపల పులుసు రెడీ చేసింది. ఆ చేపల పులుసు చూడగానే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. ఏంటంటే మేము వచ్చామని మా కోసం స్పెషల్గా చేపల పులుసు చేసిందనమాట. అది చూస్తుంటేనే నాకు చాలా నోరు ఊరిపోయింది. ఎప్పుడు తింటానని చాలా ఎగ్జైటింగ్తో వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఏం చేసిందంటే, కర్రీ చేసినప్పుడు నేనైతే చాలా వీడియో తీయాలి, ఆ కర్రీ ఎలా అని ప్రిపేర్ చేసిందో నేను పెట్టాలి అనుకున్నాను. కానీ నాకు ఆ టైంలో కుదరలేదు, వీడియో తీయలేకపోయాను. సో అందుకే నేను మీకు ఆ కర్రీ ఎలా ఉందనేది కూడా చూపిద్దామని నేను ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే చాలా ఎప్పుడు తింటానా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. చాలా బాగుంది కదా చూడడానికే కాదు, తింటే కూడా చాలా బాగుంది. ఇది ఎలా అనేది మీకు గనక తెలియాలి, మీరు కూడా ప్రిపేర్ చేయాలి, ఒకసారి ట్రై చేయాలనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి. ఇది ఎలా అనేది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు పెడతాను. అలాగే కాకుండా దీంతో మళ్ళీ అది కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి కొంచెం ఫిష్ పౌడర్ వేసి దాన్ని రెడీ చేస్తే ఉంది. చాలా బాగుందన్నమాట. చూడడానికి గార్నిషింగే చాలా బాగుందని అనిపిస్తూ ఉండొచ్చు, కానీ తింటే కూడా చాలా బాగుంది. అలానే నేను తిన్నాను కూడా, చాలా బాగా అనిపించింది. ఇదే కాకుండా దీన్ని మళ్ళీ చేపలతో పాటు ఈ పులుసుతో పాటు దీన్ని మళ్ళీ ఫ్రై చేశారు. ఆ ఫ్రై చేసిన మట్టికి మా అమ్మగారు అనమాట. నేను మీకు ఫ్రై మట్టికి ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అది బాగా మ్యారినేట్ చేశారు. దాని తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోవాలన్నమాట. ఆ చేపలకి బాగా మసాలా అన్ని ఉప్పు, సాల్ట్, కారం అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టి కాసేపు మ్యారినేట్ చేశాక అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో మనం వేస్తుంటే బాగా వేగుతుందనమాట. దీనివల్ల బాగా వేగడంతోనే మనకి బాగా బాగుంటుంది అనమాట. సో అందువల్ల వేయిస్తున్నాము. వేయించిన తర్వాత దీన్ని బాగా ఒక ప్లేట్ మూత పెట్టేసి దాన్ని పెట్టించాలి. అది సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితేనే బాగా వేగుతుంది అనమాట. అలా అని సిమ్లో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసాము. అలా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం చూస్తుంటే ఇలా ఈ విధంగా కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది. అప్పుడు మనం కొంచెం ఒక గరిటె తీసుకొని మనం తిప్పుతూ ఒకసారి ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే లేకపోతే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది అనమాట. అందువల్ల కొంచెం వస్తుందా లేదా అని కొంచెం తీసేసరికి బాగానే వేగిపోయింది. అందువల్ల కొంచెం మళ్ళీ మనం ఇటు నుంచి కొంచెం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి తిప్పుకుంటే కొంచెం ఆయిల్లో బాగా లోపల కూడా చేప బాగా ఉడికి బాగా వేగుతుందనమాట. మా మమ్మీ చేపల ఫ్రై చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటుంది కూడా. అలానే ఈరోజు కూడా అక్క చేపల పులుసు చేస్తే మా మమ్మీకి చేపల ఫ్రై చేయమని చెప్పిందనమాట. అలా అని మమ్మీ చేపల ఫ్రై చేశారు, చాలా బాగుంది. అది ఎలాగో మీకు కూడా చూపిందామని నేనైతే తీసుకొచ్చాను వీడియోలో. చూడండి, చాలా బాగుంది కదా. ఇవన్నీ ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఇది బాగా చేపల లోపల బాగా ఉడకాలి అంటే మనం సిమ్లో పెట్టుకొని వేయించుతుంటే మనకి అడుగు పట్టదు, అలాగే చేప లోపల కూడా పడుతుంది. అదే కొంతమంది ఏం చేస్తారంటే బాగా హైలో పెట్టేస్తారు. అలా కాకుండా సిమ్లో పెట్టి వేయిస్తే చాలా బాగా వస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. దానిపైన కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకొని తింటే ఉంది, చాలా యమ్మీగా ఉంది. నాకైతే చాలా టేస్టీ అనిపించింది. నేనైతే చాలా ఎక్సైటింగ్తో ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తూ గబగబా తినేసాను. చాలా బాగుంది కూడా. నేను తినింది ఏంటో మీకు కూడా చూపించాలని చేపల ఫ్రై ఒక పీస్ వేసుకొని రైస్ పెట్టుకొని కర్రీ పీస్ వేసుకొని నేను తినేసాను. ఓకే, మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసేయండి, చాలా బాగుంది కదా.